ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించినటువంటి సభాధ్యక్షులు పెద్దలు ఆరోగ్య గారికి, అలాగే ముఖ్య అతిథులు మనందరి వాళ్ళు, మనందరి మనిషి పెద్దలు యోగరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు సోదరులు మోసాన్ బాలాజీ గారికి, కౌన్సిల్ సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ పెద్దలందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము దీన్ని మాట్లాడిన తర్వాత మనకునే సబ్జెక్ట్ చాలా చిన్నది. ఈ నియోజకవర్గంలో 2500 మంది డాక్టర్లు ఉండడం, ఇది నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం ఈ రోజు 1వ తారీఖు 2వ తారీఖు రావాల్సిన పెన్షన్లు ఈ రోజు 15వ తారీఖు 20వ తారీఖు పరిస్థితి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులకి మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు శాలరీలు వస్తాయి. కానీ ఎవరైతే గవర్నమెంట్ కోసం పనిచేసి వాళ్ళ జీవితాంతం గవర్నమెంట్ కోసం కష్టపడిన పెన్షన్లకు మాత్రం ప్రస్తుతానికి శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు వివరంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణతో కాంపేర్ 43% టీఆర్సీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకి ఎంత మోడల్ సపోర్ట్ ఇస్తారని అందరూ కూడా తెలుసు. అధికారంలోకి వచ్చే దానికోసం అనేక అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 27% టీఆర్సీ అని చెప్పి కానీ మళ్ళా రివర్స్ టీఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కూడా రివర్స్ కంట్రీలే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం శాతకాకపోయే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈ రోజు మీ అందరికీ హెల్త్ కార్డు సంవత్సరానికి 4,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. కానీ హాస్పిటల్లో ఎక్కడా కూడా ఈ హెల్త్ కార్డు పనిచేసే పరిస్థితి లేదు. చివరికి ఆరోగ్యశ్రీ కూడా ఏ రాష్ట్రం మన సంఘమిత్ర దగ్గరలో సంఘమిత్ర డాక్టర్ కూడా మేము ఆరోగ్యశ్రీ చేయడం లేదని చెప్పి క్లియర్గా చెబుతాం. అంటే ఈ ప్రభుత్వం మీద హాస్పిటల్ కానీ పబ్లిక్ కానీ ఎటువంటి నమ్మకాలు ఉండవు. మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మేమందరూ కూడా మన నియోజకవర్గాన్ని తీవ్ర అన్యాయం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 40 కిలోమీటర్లో ఉన్న మనల్ని కలుపు నియోజకవర్గాన్ని ఒంగోలు నుంచి తీసేసి నెల్లూరు జిల్లాలో కలపడం మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. దానిలో భాగస్వామే ఇప్పుడున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు. వీళ్ళని కంపల్సరిగా మన నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వాళ్ళని ఓడించాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు మీరు విద్యులైనా మీరందరికీ కూడా చేతి నమస్కారం చేస్తాను. ఇటువంటి వాళ్ళని మళ్ళా యాక్సెప్ట్ చేస్తే మీరు ఇటువంటి కూడా మళ్ళా ఇంకా దారుణం చేస్తారు. ఇటువంటి వృత్తులు నాకు అవసరం లేదు. అదేవిధంగా మీ అందరి మధ్య పుట్టి పెరిగాను, ఇక్కడే ఉంటాను, బెల్లవారిపాలెం గ్రామం. పెద్దలు ఆరోగ్యసారి చెప్పినట్టు ఇక్కడ నాకు కూడా గురువులు ఉన్నారు, సాంబయ్య గారు ఉన్నారు, ఇక్కడ దగ్గరలో కనిపిస్తా ఉన్నాడు. మీకు శిష్యుడు లాంటి వాడిని ఈ నియోజకవర్గంలో మీ కుటుంబ సభ్యులుగా మీరందరూ ఆశీర్వదించండి. తప్పనిసరిగా వచ్చే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలందరూ మే 13 కోసం ఎదురు చూస్తా ఉన్నారు. తప్పనిసరిగా మీ అందరి వాడిగా మీ శిష్యుడిగా మీరు మే 13 ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే పెద్దలు యోగరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి పార్లమెంట్ అభ్యర్థిగా దొరకడం మనకి చాలా సంతోషం. ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తాడు, అందరూ కూడా తెలుసు. తప్పనిసరిగా పెద్దలు మహానుభావులు మన అందరికీ ఆయన ఆశీర్వదిస్తే మన నియోజకవర్గాన్ని సార్ మనకి మెట్ట ప్రాంతం సర్వకాలని చెప్పాం. ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూసి మా నియోజకవర్గ అభివృద్ధిలో మీరు మార్పు ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటూ, మీరందరూ రేపు మే 13 జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరు చేసే మీ కుటుంబ సభ్యులే కాదు, మీరు చెప్తే విజయ గ్రామాల్లో కానీ అలాగే మీ శిష్యులు చాలా మంది ఉంటారు, మీ స్టూడెంట్స్ ఉంటారు, ఇంకా ఎంఆర్ఓలు చాలా మంది, ఎంబీఓలు చాలా పోస్టులో రిటైర్డ్ అయ్యారు. మీరందరూ కూడా మంచి మనసుతో ఈ రాష్ట్రానికి మంచి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమం చాలా అర్జెంట్ ఉంది కాబట్టి దీన్ని ఇద్దరితో ముగిస్తూ నెక్స్ట్ పెద్దలు